జావాస్క్రిప్ట్ సిరీస్‌లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ డామ్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. జావాస్క్రిప్ట్‌లో డామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. ఎందుకంటే మనము ఎటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా, ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనము మొత్తం వర్క్ అంతా చేసేది డామ్ మీదే. ఎందుకంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్‌ని మ్యానిప్యులేట్ చేయడానికి మనము ఈ రియాక్ట్, యాంగులర్ ఏదైనా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే, మనము ఏ ఫ్రేమ్‌వర్క్ అయినా, ఏ లైబ్రరీ అయినా సరే, మనము వర్క్ చేసేది డామ్ మీదే. డామ్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. డామ్‌ని మనము మ్యానిప్యులేట్ చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు డామ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్? The document object model is a programming interface provided by web browsers that represents the structure of an HTML or XML document as a tree of objects. Each element in the document, such as headings, paragraphs, and images, is represented as an object that can be manipulated using programming languages like JavaScript. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మనకి వెబ్ బ్రౌజర్ ఏదైతే మనకి ఇస్తుందో, వెబ్ బ్రౌజర్ ఏదైతే మనకి ప్రొవైడ్ చేస్తుందో ఇంటర్ఫేస్, మనకి క్రోమ్ గానివ్వండి, ఫైర్‌ఫాక్స్ గానివ్వండి ఓపెన్ చేసినప్పుడు మనకేమవుతది, మనకి ఫస్ట్ ఒక యూఆర్ఎల్ సంబంధించి పైన మనకు ఒక స్ట్రిప్ ఉంటది. అందులో యూఆర్ఎల్ google.com అని చెప్పేసి క్లిక్ చేస్తాము. ఆ యూఆర్ఎల్ ఉంటది. దాని తర్వాత మనకి కింద మనకి ఏదైతే స్పేస్ మొత్తం కనిపిస్తుందో వైట్ గానివ్వండి, బ్లాక్ గానివ్వండి, ఆ యూఆర్ఎల్ కింద మనకి ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం ఏమంటారంటే డాక్యుమెంట్ అంటారు. అది మొత్తం గూడా డాక్యుమెంట్ అని చెప్పేసి అంటారనమాట. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. దానిని మనం ఈ డాక్యుమెంట్‌ని ఏదైతే డాక్యుమెంట్ ఉందో, మన ఈ యొక్క డాక్యుమెంట్ లోపల హెచ్టీఎంఎల్ లేదా ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్‌లో మనం ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆ ఎలిమెంట్స్‌ని మ్యానిప్యులేట్ చేయడానికి మనము జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేస్తాము. ఇక్కడ జావాస్క్రిప్ట్ గానివ్వండి, రకరకాల స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌తో మనము దాన్ని మ్యానిప్యులేట్ చేస్తాం. కానీ మనం చెప్పుకునేది జావాస్క్రిప్ట్ కాబట్టి, జావాస్క్రిప్ట్ ఇది మ్యానిప్యులేట్ చేస్తుంది డామ్‌ని. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే అది ఇంటర్ఫేస్ అనమాట. మనకు కనపడే ఆ వెబ్ బ్రౌజర్‌లో మనకు కనపడే ఆ స్పేస్, ఆ యొక్క యూజర్ ఇంటర్ఫేస్‌ని మనము డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి అంటాము. వై లెర్న్ ద డామ్? డామ్ మనం ఎందుకు నేర్చుకోవాలి? అసలు డామ్ యొక్క యూజ్ ఏంటి? డైనమికల్లీ అప్డేట్ కంటెంట్‌ని మనము డైనమిక్‌గా అప్డేట్ చేయడానికి త్రూ జావాస్క్రిప్ట్ గానివ్వండి, దేనితో మనము టెక్స్ట్‌ని చేంజ్ చేయాలన్నా, ఇమేజెస్‌ని మీద చేంజ్ చేయాలన్నా, డైనమిక్‌గా ఇమేజ్‌ని లోడ్ చేయాలన్నా, టెక్స్ట్‌ని లోడ్ చేయాలన్నా, స్టైల్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే మనము నాకు డైనమిక్ చేయాలి. ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి డైనమిక్ చేయాలనుకున్నప్పుడు మనము కంపల్సరీగా డామ్ తెలియాలి. డామ్ తెలియకుండా మనము దాన్ని ఎలా టార్గెట్ చేస్తూ ఒక పారాగ్రాఫ్‌ని, ఒక హెచ్టీఎంఎల్‌ని, ఒక బాడీని, ఒక హెడ్‌ని, ఒక హెడ్డింగ్ ట్యాగ్‌ని, లేకపోతే ఒక డివ్ ట్యాగ్‌ని, ఒక క్లాస్‌ని, ఒక ఐడీని మనం టార్గెట్ చేయాలంటే డామ్ అనేది మనకి తెలియాలా. మ్యానిప్యులేట్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని మనం మోడిఫై చేయాలన్నా, హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌ని యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒక వెబ్ పేజ్ లోపల మనం ఏం చేయాలన్నా, ఆ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని మనము ఏం చేయాలన్నా, మ్యానిప్యులేట్ చేయాలంటే మనము డామ్ గురించి తెలిసి ఉండాలి. హ్యాండిల్ యూజర్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి? మనకి ఈవెంట్స్ అంటే మనకి క్లిక్ ఈవెంట్స్, సబ్మిట్, ఆన్ సబ్మిట్ ఈవెంట్స్, ఫార్మ్ సబ్మిషన్స్, కీ ప్రెసెస్, ఇయన్నీ గూడా ఈవెంట్స్. మౌస్ ఈవెంట్స్, ఇయన్నీ గూడా ఈవెంట్స్. ఇయన్నిటిని గూడా మనం హ్యాండిల్ చేయాలంటే మనకి, ఎందుకంటే డామ్ మీదే మనం ఏనే చేసేది. కాబట్టి డామ్ అనేది మనకి తెలిసుండాలి. మోడిఫై సీఎస్ఎస్ స్టైల్స్ డైనమికల్లీ. సీఎస్ఎస్ మనం రాస్తాము. డైరెక్ట్‌గా సీఎస్ఎస్ ఫైల్‌లో సీఎస్ఎస్ రాస్తాము. దాన్ని హెచ్టీఎంఎల్‌గా అప్లై చేస్తాము. అది స్టాటిక్. కానీ డైనమిక్‌గా దాన్ని మోడిఫై చేయాలి. డైనమిక్‌గా దాన్ని మ్యానిప్యులేట్ చేయాలనుకున్నప్పుడు మనము జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం కాబట్టి, అది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి మనకి అది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి మనకి అనేది డామ్‌లో ఉన్న ఎలిమెంట్స్, ఆ డామ్‌లో ఉన్న ఆ ఇంటర్ఫేస్ తెలిస్తే గాని మనము చేయలేము. ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్ డైనమిక్ ఇంటరాక్టివ్ వెబ్స్ కాబట్టి మనము ఎలాంటి డామ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్స్ లైక్ టు డూ లిస్ట్, క్యాలిక్యులేటర్స్, ఫార్మ్స్. ఇయన్నీ గూడా చేయడానికి మనకి డామ్ అనేది తెలిసి ఉండాలి. కీ ఫీచర్స్ ఆఫ్ డామ్ యొక్క ఫీచర్స్ ఏమని చూసినట్టయితే ట్రీ లైక్ స్ట్రక్చర్. ఇది ట్రీ లైక్ స్ట్రక్చర్ అంటే ఇది మనకి ఫస్ట్ హెచ్టీఎంఎల్, తర్వాత హెడ్, తర్వాత బాడీ. హెడ్ లోపల మళ్ళీ మనకి లింక్ ట్యాగ్స్, స్క్రిప్ట్ ట్యాగ్స్, టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా టైటిల్, ఇయన్నీ గూడా మనకి ఒక ట్రీ లాగా మనకి స్ట్రక్చర్ అనేది కనిపిస్తూ ఉంటది. నోడ్స్ అనమాట. నోడ్ అంటది. డాక్యుమెంట్‌లో వీటన్నిటిని ఏమంటారు?
ట్రీ ఆఫ్ నోట్స్ అని చెప్పేసి అంటారనమాట. ఇదంతా ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్, దీని యొక్క స్పెషాలిటీ. మోడిఫైయింగ్ హెచ్టీఎంఎల్ అండ్ కంటెంట్. హెచ్టీఎంఎల్ మోడిఫై చేయొచ్చు. కంటెంట్ అని కూడా, అంటే కంటెంట్ అంటే ఏముంది, మనం ఏదైతే పెడతామో టెక్స్ట్ గానీ, ఇమేజెస్ గానీ ఇయన్నీ అనమాట. స్టైల్స్ మనం మ్యానిపులేట్ చేస్తాం. ఈవెంట్ హ్యాండ్లింగ్ చేస్తాం. క్రియేటింగ్, రిమూవింగ్ ఎలిమెంట్స్ చేస్తాం. ఇదంతా డామ్ యొక్క ఫీచర్స్. డామ్‌లో మనము నేర్చుకునే డామ్‌ని మ్యానిపులేట్ చేయాలి కాబట్టి త్రూ జావాస్క్రిప్ట్ గానివ్వండి, రియాక్ట్ అయినా, యాంగులర్ అయినా సరే మనకి డామ్ అనేది ముఖ్యంగా తెలిసి ఉండాలి. అయితే డామ్ అని చెప్పేసి అంటాం, మనం హెచ్టీఎంఎల్ అని చెప్పేసి 2 రకాలుగా దీన్ని పిలుస్తుంటాం. అయితే డామ్ అంటే ఏంటి? అసలు హెచ్టీఎంఎల్ అంటే ఏంటి? దీని మధ్య డిఫరెన్సెస్ చూసినట్టయితే, డామ్ అనేది ఏంటంటే ట్రీ లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్. అది మెమరీలో అనమాట. బ్రౌజర్ యొక్క మెమరీలో అది మనకు కనిపిస్తుంటది. కానీ మనకు పైకి కనబడేది ఏంటి? మార్కప్ లాంగ్వేజ్. హెచ్టీఎంఎల్ అంటే మనకి మార్కప్ లాంగ్వేజ్ కనిపిస్తుంటది. హెచ్టీఎంఎల్ అంటే హెచ్టీఎంఎల్ ట్యాగ్ ఓపెన్, క్లోజ్, హెడ్ ట్యాగ్ ఓపెన్, క్లోజ్, బాడీ ట్యాగ్ ఓపెన్, క్లోజ్, హెడ్ లోపల మళ్ళీ ట్యాగ్స్, మళ్ళీ బాడీ లోపల డివ్ ట్యాగ్, పీ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇయన్నీ ఏంటంటే హెచ్టీఎంఎల్. ఇది మార్కప్ లాంగ్వేజ్. ఇది పైకి కనబడేది మనకి స్ట్రక్చర్ అనమాట ఇది. కానీ ఇది మొత్తం అనేది ఎక్కడ మనకి కనబడింది ఎక్కడ ఉంటది? మెమరీ లోపల, డాక్యుమెంట్ యొక్క మెమరీ లోపల, బ్రౌజర్ యొక్క డాక్యుమెంట్ మెమరీ లోపల ఉంటుంది. దాన్ని డామ్ అంటారనమాట. ఇది హెచ్టీఎంఎల్, ఇది డామ్. డామ్ మనకి ఎవరిస్తారు? ఇది బ్రౌజర్ అనేది మనకి ఇస్తుంది డామ్‌ని. హెచ్టీఎంఎల్ ఇది మనము డెవలపర్స్ రాస్తాం హెచ్టీఎంఎల్. డామ్ అనేది మనం చెయ్యము. డామ్ అనేది ఆటోమేటిక్‌గా అది బ్రౌజర్స్ అనేవి క్రియేట్ చేస్తాయన్నమాట. హెచ్టీఎంఎల్ అనేది డెవలపర్స్ క్రియేట్ చేస్తారు. అలౌస్ జావాస్క్రిప్ట్ టు మ్యానిపులేట్ ద పేజ్ డైనమికల్లీ. డామ్ ఏం చేస్తుంది? త్రూ జావాస్క్రిప్ట్ మనము పేజెస్‌ని, ఎలిమెంట్స్‌ని డైనమికల్లీ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. డిఫైన్స్ ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎ పేజ్. హెచ్టీఎంఎల్ ఏం చేస్తుంది? జస్ట్ మన కంటెంట్‌ని షో చేయడానికి, ఇమేజ్‌ని షో చేయడానికి, ఇలా వీటికి మనకు హెచ్టీఎంఎల్ అనేది మనకి యూజ్ అవుతుంది. కెన్ బి చేంజ్డ్ యూజింగ్ జావాస్క్రిప్ట్. డామ్‌లో మనం చేంజ్ చేయాలంటే ఏమన్నా డామ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని మనము చేంజ్ చేయాలంటే, యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, అంటే పీ ట్యాగు, డివ్ ట్యాగు, అలాగే హెడ్ ట్యాగు, ఇవన్నీ ఉన్నాయి కదా! వీటన్నిటిని మనం ఏం చేయాలంటే త్రూ జావాస్క్రిప్ట్ చేస్తామనమాట. కెనాట్ బి చేంజ్డ్ డైరెక్ట్‌లీ బై జావాస్క్రిప్ట్. ఇది డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్ అనేది కంటెంట్‌ని, ఇమేజ్‌ని చేంజ్ చేయలేదు. బేస్డ్ ఆన్ ఈ యొక్క డామ్ ఎలిమెంట్స్‌ని బేస్ చేసుకొని అది చేంజ్ చేస్తూ ఉంటదనమాట హెచ్టీఎంఎల్‌ని. ఇది డామ్ వర్సెస్ హెచ్టీఎంఎల్. ఇది డామ్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది జావాస్క్రిప్ట్‌లో. జస్ట్ డామ్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేసింది? మనం ఎందుకు నేర్చుకోవాలి? దీని యొక్క కీ ఫీచర్స్ ఏమున్నాయి? అసలు డామ్‌కి, హెచ్టీఎంఎల్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? థాంక్స్ ఫర్ వాచింగ్.